ఒక్కరోజు మనం బాధ్యత వహించి మనకిష్టమైన నాయకుడిని మనం సెలెక్ట్ చేసుకుంటే ఓటు హక్కు చాలా పవిత్రమైంది. అది లైట్ తీసుకోవద్దు. మీరందరూ కూడా అది మన బాధ్యత. ఆ రోజు సెలవు దినమనో లేకపోతే ఆ రోజు ఏదో పనుందనో పిక్నిక్ వెళ్దామనో అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్దామనో మీరు ఆలోచించకుండా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు వేయాలి. ఎందుకు వేయాలి? డెమోక్రసీ ఈజ్ అవర్ చాయిస్. మనందరం కలిస్తే ఏమంటారు శ్రీశ్రీ గారు, గురజాడ గారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. ఈ దేశం మొత్తం మన మనుషుల నిండుందాం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశం. ఆ దేశంలో మనం ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి. ఓటు వేస్తే లార్జెస్ట్ మెజారిటీ చాయిస్ ఎవరైతే వాళ్ళు ఎన్నిక అవ్వబడతారు. మనం మన బాధ్యతను నెరవేర్తాం. గవర్నమెంట్ మనకేం చేసింది అని మనం ఆలోచించకుండా ఫస్ట్ మనం దేశానికి ఏం చేసామని ఆలోచిద్దాం. ఓటు వేయటం యాజ్ ఎ సిటిజన్ మన హక్కు. ప్లీజ్ ఎవ్రీవన్ ఓట్ ఓట్ ఓట్. అందరికీ నమస్కారం అండి. నేను మీ యాక్టర్ సుమన్. సో మీ అందరికీ తెలుసు, మరి 13వ తారీఖు ఎలక్షన్ ఉంది. ఆంధ్రాలో ఎంపీ ఎలక్షన్ ఉంది, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ ఉంది. సో ఈ ఎలక్షన్ అనేది చాలా ముఖ్యమైన ఎలక్షన్. ఆలోచించి ఓటు వేయండి. ఓటు వేసిన తర్వాత మీరు 5 సంవత్సరాల వరకు బాధపడకూడదు. బాధపడి కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ తెలివైన వాళ్ళు కాబట్టి సిన్సియర్గా, ఈ మనిషి సిన్సియర్గా మన కోసం పనిచేస్తున్నారు. ఎప్పుడు వెళ్ళినా ఏ మతానికి ఏ కులానికి సంబంధం లేకుండా హెల్ప్ చేస్తున్నారు, సాయం చేస్తున్నారు, రాత్రిపోయినా అడిగినా చేస్తున్నారు అన్నప్పుడు అలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ కాన్స్టిట్యుయెన్సీలో మీకు ఏంటంటే మీ ఎమ్మెల్యే చాలా ముఖ్యం, ఎంపీ చాలా ముఖ్యం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మీ ఓటు వేసి మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ అండి.